ఇప్పుడు బలవంతుడి రాజ్యం, మిగతా నియమాలు ఏమీ లేవు. అటువంటి స్థితిలో మన భారతదేశము 51 దేశాలతోటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. తర్వాత అమెరికాతో కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. యూరోపియన్ యూనియన్ దాదాపు అయిపోయిందన్నారు. అయితే ఇటీవల ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల చర్చలు చాలా వేగం పుంజుకున్నాయి. అది చాలా ముఖ్యము. అయితే ఇవేవి అన్నీ ఇంకా అమల్లోకి రాలేదు. కాబట్టి అమలు వచ్చితే ఎట్లా ప్రభావం ఉంటుంది అని మొట్టమొదలు ఆలోచించి చేయాలి. నాకు బాగా నచ్చిన వైస్ ఛాన్సలర్ గారు ఆ రోజుల్లో, ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడినప్పుడు, తర్వాత ఆ సందర్భంలో ఘాట్ చర్చలు, డంకెల్ డ్రాఫ్ట్, ఆ చర్చల సందర్భంలో మేము చెప్పేవాళ్ళు, మా అప్పుడు వైస్ ఛాన్సలర్ ఎంఈ రావు గారు చెప్పేవారు, ఏమనంటే ప్రపంచ స్థాయిలో మనం ఆలోచించాలి, స్థానికంగా మనం కృషి చేయాలి, మన కార్యక్రమాల్ని నిర్ణయించుకోవాలని చెప్పారు. చాలా మంచిది. ఎందుకంటే మనం ఒక వాతావరణంలో పనిచేస్తున్నాం. ప్రపంచ స్థాయిలో కేవలం భారతదేశం అనేది ఒంటరిగా లేదు. ఇతర దేశాల ప్రభావాలు, అంతర్జాతీయ సంబంధాలు, ఇవన్నీ కూడా భారతదేశం మంచి చెడ్డలపై ఉంటుంది. ఉదాహరణకు ఈరోజు మనం యుద్ధం కోరుకోలేదు. మన ఆర్థిక వ్యవస్థ యుద్ధ ప్రభావాలకు లోను కావాలని కోరుకోలేదు. అయినా కూడా అమెరికా యుద్ధాన్ని కోరుకుంది తన సమస్యల పరిష్కారం కోసం. దాంట్లో భాగంగా సంక్షోభాన్ని కూడా సృష్టించింది. వీటన్నిటినీ అమెరికా ఏం చేసిందంటే సుంకాల యుద్ధం పేరుతో స్టార్ట్ చేసింది. సుంకాల యుద్ధం మనం ఎవరు కోరుకోలేదు. అయినా కూడా అదిరింపు బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయి ఈ రోజుల్లో అంతర్జాతీయ సంబంధాల్లో. ఈ నేపథ్యంలో మన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఒక ఒప్పందం కాదు, ఒప్పందాలు ఎటువంటి ప్రభావం ఉంటాయి, మనం ఇంతమంది ఒత్తిళ్లను తట్టుకోగలమా? ప్రతి సంవత్సరము ఈ జూన్ వచ్చేటప్పటికి మనకు వానాకాలం పంటలు మొదలైపోతాయి. ఈసారి కొద్దిగా వర్షాలు లేట్ అయినాయి, కానీ మామూలుగా ముందరకు వస్తే ఇప్పటికి అయ్యేది. రైతులు ఎరువులు కొనుక్కొని, విత్తనాలు కొనుక్కొని వాళ్ళు చేసేవాళ్ళు వ్యవసాయాన్ని. అయితే ఈసారి భారత ప్రభుత్వం చెప్పట్లేదు, మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు, రైతులు ఏ పంటలు వేయాలనో, ఎరువులు వేయవలనో, ఏం చెప్పట్లేదు, అంత నిస్తబ్దంగా ఉన్నది. నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ అవర్ అగ్రికల్చర్ ప్రజెంట్ సీజన్. ఈ నేపథ్యంలో మన ముఖ్య అతిథి గారు వారు ఎంతో కృషి చేసినారు. ఇది వ్యవసాయ సంక్షోభం మీద, ఆ ఇంపార్టెంట్ టాపిక్ మీద ఉపన్యసిస్తారు. వారిని పరిచయం చేయటం నిజంగా మన రైతు సంఘానికి, తర్వాత అరిపెండి ఫౌండేషన్కి మేము ఒక గుర్తింపుగా, గౌరవంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఈ యొక్క మెమోరియల్ లెక్చర్స్ మేము ఏ లెక్చర్ చేసినా కూడా దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని ఆలోచింపచేయటం. ప్రజల్ని ఆలోచింపచేయటం మన ఉద్దేశం మెమోరియల్ లెక్చర్స్. తర్వాత తక్షణ సమస్యలు కూడా ఉంటాయి. మరి ఇది కాక తక్షణ సమస్యలేమో ఈ సెమినార్లో చర్చించాం, ఇమీడియట్గా దీని తర్వాత ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఆలోచింపచేసే విధంగా ఈ టాపిక్ చేసింది అయితే దీంట్లో ఈ మధుర గారు చాలా ఎక్కువ కృషి చేసినారు. తర్వాత వారి ఎన్నో ఇప్పటికే గుర్తించినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకి సంక్షోభ సమయంలో, అది 2014 నుంచి 2024 మధ్యకాలంలో రైతుల యొక్క నిజ ఆదాయం ఏదైతుందో మేము పెంచుతామంటే వాస్తవంగా 1.4% తగ్గిందని చెప్పి వారు గుర్తించారు వారి స్టడీస్లో. తర్వాత అట్లనే రైతులు సంక్షోభం అనేది రైతు స్థాయిలో ఉంది. తర్వాత వ్యవసాయం సంక్షోభం లేదు, రైతు స్థాయిలో సంక్షోభం. అంటే ప్రభుత్వ విధానాల్ని అండర్స్టాండ్ చేసుకోవటంలో గారు చాలా కృషి చేసినారు. ఇది చాలా ముఖ్యమైనది. అందుకనే వారు రైతుల్ని ఒక విధంగా వాళ్ళ చేల నుంచి, పొలాల నుంచి గంటి వేయబడుతున్నారు. వాళ్ళ యొక్క ఉత్పత్తి వనరులు ఏదైతుందో వాళ్ళు కోల్పోతున్నారు. ఎవరు తీసుకుంటున్నారు మరి ఉత్పత్తులు అంటే? ప్రత్యక్షంగానో పరోక్షంగానో కార్పొరేట్ ఆదాయాలతోటి సంబంధం ఉన్నవాళ్ళు, కార్పొరేట్లు వాళ్ళ చేతిలో భూములు కొనుపడుతున్నారు. అంటే భూమి చేసేవాడికి ఉన్న భూమి పోతుంది, కానీ వ్యవసాయం చేయని వాళ్ళకి మాత్రం భూమి ఉంటుంది. పొలిటేరియనైజేషన్ దాని మీద వీరు చాలా ముఖ్యమైన కృషి చేసినారు. అదేవిధంగా ఈ మన వ్యవసాయ సమాజంలో సంక్షోభం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పి వాళ్ళు గుర్తించి దాని మీద చాలా లోతుగా
అధ్యయనం చేసినారు. ముఖ్యంగా పాక్షిక ఉపాధి, అసలు ఉపాధి అనేది వదిలిపెట్టేసి పాక్షిక ఉపాధి ఉన్నట్లు పెరుగుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటంటే చిన్న సన్నకారు రైతులు గ్రామాల్లో ఎలా ఉండగలుగుతున్నారు, ఎలా బతుకుతున్నారు అనే దాని మీద వారు ఒక పుస్తకం రాశారు. అది చాలా ముఖ్యమైన పుస్తకము. వీ విల్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ తెలుగు అండ్ దెన్ విల్ పబ్లిష్ ఇట్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మేడం. దట్ బుక్ ఇంప్రెస్ మీ. ఇంత గొప్ప పరిశోధన చేస్తున్నటువంటి వీరు ప్రస్తుతం బెంగళూరు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసరు, హెడ్గా, అంటే మన విశ్లేషణపూర్వకంగా ఆర్థిక అంశాల మీద వీరు చేస్తున్నారు. అది గొప్పతనం. ఎకనామిక్ చెప్పటం వేరు, తర్వాత ఆర్థిక ధోరణి చెప్పటం వేరు, కానీ ఈ ధోరణులను విశ్లేషించి ఇటువంటి పరిణామాలు వచ్చాయి, ఇటువంటి పరిణామాలు వస్తున్నాయని చెప్పి గొప్పగా కృషి చేస్తున్నారు. అయితే వీరు ఒక ఫౌండేషన్ ఫర్ అగ్రిరియన్ స్టడీస్ అనే దాంతో చాలా, ఆ సంస్థ ద్వారా వీరు చాలా పెద్ద కృషి చేస్తున్నారు. మేము గర్వకారణం ఏంటంటే మేము కూడా ఫౌండేషన్ రీసెర్చ్ తోటి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఇంతకన్నా నువ్వు ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్లో కూడా పనిచేసేవాళ్ళు, అంటే టెక్నికల్ ప్రపోజల్స్ నుంచి. అప్పుడు కూడా వారితో కలిసి పనిచేసే అవకాశం మాకు కలిగింది. అటువంటి వారు ఈరోజు మన మధ్య ఉండి ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను విశ్లేషిస్తూ మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని విశ్లేషిస్తారు. సో ఐ వెల్కమ్ యూ మేడం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ హియర్. Without wasting formalities, I request you to deliver lecture. That is number one. It will be translated.